Hello friends, welcome to A-Time Cinema, the Terminal Least Dark Wolf సిరీస్ రివ్యూ. ఈ సిరీస్లో 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. మిగతా ఎపిసోడ్ ప్రతి బుధవారం ఒక్కొక్క ఎపిసోడ్స్ వస్తాయి. టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన 3 ఎపిసోడ్స్ రన్ టైం వచ్చేసి 2 hours 58 minutes ఉంది. తెలుగు డబ్బింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ యావరేజ్ అనిపించింది. స్క్రీన్ ప్లే అయితే స్లోగా ఉంది. క్యారెక్టర్స్ని సరిగా రాసుకోలేదు, ఎందుకంటే ఆ ఎమోషనల్ని మనం ఫీల్ అవ్వము. రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1Kకి దగ్గరగా ఉన్నాము, ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టోరీ లైన్ ఏంటంటే బెన్ అండ్ తన ఫ్రెండ్ ఆర్మీలో పనిచేస్తుంటారు. అయితే తన ఫ్రెండ్ అనుకోకుండా యుద్ధ సమయంలో చనిపోతాడు. ఆ టెర్రరిస్ట్ ని బెన్ ఎలా చంపాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. ఎపిసోడ్ వైజ్ గా చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ 1 hour 7 minutes ఉంది. దీంట్లో ఆ టెర్రరిస్ట్ ఎవరు అండ్ తనను ఎలా పట్టుకున్నారు, బెన్ చేసిన తప్పేంటిది అండ్ వాళ్ళ జాబ్స్ ఎలా పోయాయి అనేది చూపించారు. ఈ ఎపిసోడ్ ఓకే, పర్వాలేదు అనిపించింది. సెకండ్ ఎపిసోడ్ 55 minutes ఉంది. ఈ ఎపిసోడ్ లో వాళ్లకు ఒక జాబ్ ఆఫర్ వస్తుంది, అది ఏంటిది అనేది చూపించారు. ఎపిసోడ్ అయితే స్లోగా ఉంది అండ్ బోరింగ్ గా అనిపించింది, కానీ లాస్ట్ 25 minutes బాగుంది. థర్డ్ ఎపిసోడ్ 56 minutes ఉంది. ఈ ఎపిసోడ్ లో ఇంకొక టాస్క్ ఉంటుంది, దానిని ఎలా కంప్లీట్ చేశారని చూపించారు. ఈ ఎపిసోడ్ కూడా స్టార్టింగ్ స్లోగా ఉండి లాస్ట్ మాత్రం ఓకే అనిపించింది. స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు, సిరీస్ అయితే స్లోగానే ఉంది. ఓవరాల్ సిరీస్ అయితే నాకైతే నచ్చలేదు. కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే, దానికోసం చూస్తానంటే మీ ఇష్టం. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మరిన్ని సిరీస్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.